హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మాకు కొంచెం పిల్లలకి నాకును జలుబు అయితే చేస్తుందండి. మా అమ్మనైతే కొంచెం వేడిగా పరమాన్నం అయితే చేయమన్నాను. పరమాన్నం అంటే ఏంటో తెలుసు కదా మీకు. తెలియకుంటే ఎవరికి ఉండదు, మన తెలుగు వాళ్ళందరికీ తెలుసు. పరమాన్నం అంటారు. నెక్స్ట్ చక్కెర పొంగలి ఇవన్నీ బోలని ప్రిపేర్ చేసుకుంటే అందులో ఏ ఐటమ్స్ వేసుకుంటే ఆ పేర్లు పెడతారు. అయితే పరమాన్నం, నెక్స్ట్ జావా, పాలు జావా, పప్పు జావ ఇవన్నీ అంటారు. మేమైతే పప్పు వేయకుండా నార్మల్గా చేస్తున్నాం కదా అని పరమాన్నం అన్నాను. మా అమ్మనైతే పరమాన్నం అయితే చేయమన్నాను. అమ్మ చాలా జలుబుగా ఉంది, కొంచెం ఆవిరి పెడతాను, నెక్స్ట్ తింటాను, చేదుగా ఉందని చెప్పేసి జావ చేయమన్నాను. మా అమ్మ అయితే చేస్తుంది. కొన్ని బియ్యమే పెట్టమ్మా అని చెప్పాను. కొన్ని బియ్యం ఎక్కువ పాలతో అయితే చేయమన్నాను. అలా అయితేనే బాగుంటుంది. బియ్యం కడిగేసి పాలు వేసి అందులో కొంచెం వాటర్, మరి పాలతో అయితే ఉడకదు కదండి, కొంచెం వాటర్ వేసి స్టవ్ వెలిగించి పెట్టిందండి. అలా స్లోలోనే ఉడికించాలి. పొంగు వచ్చేస్తే మటుకు మాడిపోతాయి మొత్తం అడుగంతనా. స్లోలో అలా పెట్టి ఉడికి మొత్తం 100% ఉడికితేనే మనం బెల్లం వాడాలి అందులోకి. లేకపోతే ఆ బెల్లం ముందుగా వేసేయడం వల్ల అన్నం మెతుకుగానే ఉంటుంది కానీ ఎరగదు. అందువల్ల మేము మొత్తం ప్యూర్గా 100% ఉడికేసిన తర్వాతే మేము బెల్లం అనేది వేస్తాము. నెక్స్ట్ బెల్లం, ఇలాచి పౌడర్ ఒకేసారి వేయాలి. ఇలాచి పౌడర్ ముందుగా వేసేస్తే మట్టుకి చేదు వచ్చేస్తుంది. దాంతోపాటు ఉడికితే బెల్లంతో పాటు అయితే కవర్ అయిపోద్ది, స్మెల్ కూడా వస్తుంది. నెక్స్ట్ ప్రతి స్వీట్ ఐటెంలోని చిన్నది సాల్ట్ అనేది యాడ్ చేస్తే మరి స్వీట్నెస్ ఎక్కువ, అంటే కొంచెం ఇంకా టేస్ట్ వస్తుంది. మేము ఇంటి దగ్గర చేసుకున్న ఆవు పాలతో నెయ్యి చేస్తామండి. ఇంటి దగ్గర ఎప్పుడు తెచ్చుకుంటాం కదా సెంటర్ నుంచి. ఆ పాలతో అయితే నెయ్యి చేసి అమ్మ నెయ్యి కూడా వేయని చెప్పాను. కొంచెం మంది నెయ్యి కూడా వేయరు, ఎందుకంటే పాల ఫ్లేవరే బాగుంటుంది కదా అని చెప్పేసి. నెయ్యి వేయని చెప్పాను. నెయ్యి కూడా వేసింది. గ్లాసులు అన్నీ యాడ్ చేసిన తర్వాత మా అమ్మ అయితే బెల్లం అయితే వేస్తానండి. యాడ్ చేస్తున్నాయి. అయితే మొత్తం ఒకేసారి వంపియమ్మ అన్నాను. అలా వేయకూడదు, టేస్ట్ రాదు, కొంచెం కొంచెం వేసి కలపాలి. ఎంత కలుపుతుంది, మళ్ళీ ఎక్కువైతే అసలు టేస్ట్ ఉండదు అన్నది. నేనైతే ఏదైనా తీపే కదా వేసి అమ్మ అని చెప్పాను, కానీ వేయలేదు. ఎంతవరకు వేయాలో అంతవరకు వేస్తేనే టేస్ట్ అన్నది. నేనైతే వేసి అని అంటూనే ఉన్నాను. అంటే పరమాన్నం వండుతాం కానీ ఎక్కువ సేమియా అనేది వండుతానండి. అందువల్ల పరమాన్నం ఎప్పుడో కానీ నేను వండను, అది కూడా షుగర్తో అయితే వండుతాను. చాలా జలుబు చేస్తుందండి. జలుబు వస్తే మట్టుకి లేనిపోని అన్నీ వచ్చేస్తాయి. ఫుల్ జలుబు అయితే చేస్తుంది. మా పిల్లలకి నాకు అయితే దగ్గు, జలుబు, కన్నీ జ్వరం కూడా. జావ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము టేస్ట్ అయితే చూస్తున్నాము. చాలా బాగుంది. నార్మల్గా ఫస్ట్నే ఎంత స్మెల్ చేశాను నేను. ఆ స్మెల్ వస్తే కొంచెం రొంప అనేది తగ్గుతుంది అని అంటారు పెద్దలు, మరి ఎంతవరకు అని తెలియదు. నెక్స్ట్ ఈరోజు మంగళవారం కదండి. ఇది ఏంటంటే పండగ అయిన మారువారం అనమాట. లోతలం పండగ అయింది కదా. ఆ రోజు అయితే మేము కోడిని అటు ఏమి కొయ్యలేదు, మేక నాటిని. అందరూ ఇంటింటికి మేకను కోసారు, కోళ్ళు కోసారు. మేమైతే ఆ రోజు చికెను, మటన్ అనేది స్పేర్గా తెచ్చేసుకున్నాము. మారువారం కోసుకుందాంలే నాటుకోవడంగా మళ్ళీ స్పేర్గా వండాలా అని చెప్పేసి మేమైతే కొయ్యలేదు. ఆ వేడి నీళ్ళు అనేది మా పిల్లల గురించి అని ఎట్టాను, కొంచెం బాడీ బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇంకా కోడికి దోపమాట అన్నీ వేసి ప్రిపేర్ చేశారు. ఆ పిల్లలు అయితే ఏడుతున్నారు, కోన్ కోతున్నారు. కానీ నాకు ఏదోలా అనిపించింది, తినేస్తాం, చికెన్ అంటే పిచ్చండి నాటుకోవడం కానీ కోతుంటే ఏదోలా అనిపించింది. పాపం నాకు కోసేటప్పుడు నేను వీడియో తీయలేదు, పోయాను పక్కకి. అది మూడు సార్లు పలుకు అని ఆడుతుంది మా నాన్నమ్మ. అంతా అదేం పలుకుతో చచ్చిపోయింది కదా నేను అంటున్నాను. కానీ ఇలా కోసేస్తారు కానీ కొంచెం బాధగానే ఉంటుంది. దాని తర్వాత ఏకలు పీకేస్తున్నారు. మా వాళ్ళందరూ టీవీలు చూసుకుంటారు. ఇంకా టీవీ పిచ్చి కదండి. బుక్కులు లేదు, 3 నెలల నుంచి అసలు స్కూల్ లేదు, బుక్ లేదు, స్కూల్ జాయిన్ అవ్వలేదు. ఇంకా మొత్తం అయిపోయింది. కాల్ చేశారు కోడిని కూడా. చేయడం స్టార్ట్ చేస్తారు. అది కొవ్వు పెట్టేసిందని చూడండి. ఆ కొవ్వు ఏంటో ఒకసారి అంతా ఫుల్గా కొవ్వు. అసలు అయితే గుడ్లు పెట్టాలి. ఈ గుడ్లు పెట్టుకుంటే పక్కకు ఉండిపోతుంది. చూడండి కొవ్వు అదంతా ఎల్లో కలర్గా కనిపించింది, అంతా కొవ్వే. ఆ కోడికి ఇంత మాంసం అయితే అయ్యింది. మాంసం చూస్తున్నాం కానీ అది కోసేటప్పుడు అని చూస్తే తినబుద్ధి అవ్వదు. అందుకే నేను లోపలికి వెళ్ళిపోయాను కదా. కొడవలు ఎట్టిందో లేదో నేను లోపలికి వెళ్ళిపోయాను. చూడలేదు, భయం వేసింది. ఏటో ప్రాణం, ఎవరైనా ప్రాణమే కదా అనిపించింది. కాకపోతే చికెన్ షాపుల్లో అటు కొట్టేస్తారు. మనం నాన్ వెజ్ పిచ్చోళ్ళమే, కాకపోతే ఎందుకో చెప్పాలనిపించింది. నేనైతే కూర అయితే నేను వీడియో అయితే తీయలేదు. నేను తర్వాత నాటుకోడి కూర పెడతాను స్పెషల్గా ఎలా వండాలనేది. మా అమ్మ అయితే కూర అయితే వండేసి నేను ఫుల్గా పడకేసి లేసాను. మా అమ్మ అన్నం తినమంటే తినడానికని లేసుకొచ్చున్నాను.
మొత్తం ఇంకా కొబ్బరి ముక్కలు అంటే నాకు చాలా ఇష్టం అండి. మాసంలో కొబ్బరి ముక్కలు వేయమంటాను ప్రతిసారి. ఏ కూడన్నా సరే, అది బండ అవని, నెక్స్ట్ బాయిలర్ అవని, ఈ కూడా నాకు అంత పిచ్చి. నెక్స్ట్ ఇంకా తినేసిన తర్వాత ఈవినింగ్ అయింది కదా, ఈరోజు ఫుల్గా ఎండ కాస్తుంది. సాయంత్రం మబ్బులు వేసింది, మొత్తం వర్షం అండి. మేడెక్కేసాను, చుట్టూ ఇంకా అరటి తోటలు ఇవన్నీ ఉండడం వల్ల పచ్చగా అనిపిస్తే క్లైమేట్ నచ్చి మేడ అయితే ఎక్కాను నేను. చిన్న వీడియో క్లిప్ గురించి చాలా బాగుంది. మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నేనైతే మీ సపోర్టింగ్ కావాలనుకుంటున్నాను. ఆ కనిపిస్తుంది కదా రెడ్ బిల్డింగ్, అదైతే మా పాతిల్లు అండి, అమ్మ వాళ్ళ పాతిల్లు. మేము ఫస్ట్లో అక్కడ ఉండేవాళ్ళం చిన్నప్పుడు, అంతా మాది ఇంటర్ వరకు అక్కడేనండి. కనిపిస్తుంది కదా బిల్డింగ్, అది